హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హలో, నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్లో డిఐవైస్ బ్యూటీ, ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటా. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే వింటర్లో మన బాడీని ఎలా కేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నా. వేరే సీజన్స్తో కంపేర్ చేసుకుంటే వింటర్లో మనకి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీనివల్ల స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది. సో ఇప్పుడు డ్రైగా కాకుండా మన బాడీని ఎలా కేర్ తీసుకోవాలని చూసేద్దాం. వింటర్ ఫేషియల్ హోమ్ రెమెడీస్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకున్నాను కదా. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో బాడీని ఎలా కేర్ తీసుకోవాలని చూసేద్దాం. వింటర్లో మనం బాత్ పౌడర్స్ యూస్ చేసేటప్పుడు మెయిన్ ఆ పౌడర్స్ అనేవి చాలా మైల్డ్గా ఉండేటట్టు చూస్ చేసుకోవాలి. హార్ష్గా కాకుండా మైల్డ్గా ఉన్నట్లయితే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. హార్ష్గా ఉన్నట్లయితే ఇంకా డ్రై అయిపోతుంది మన స్కిన్ అనేది. సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు రెగ్యులర్గా యూస్ చేసే బాత్ పౌడర్స్ అనేవి వింటర్లో స్టాప్ చేసి ఓన్లీ వింటర్ కోసం వేరేగా పర్చేస్ చేసుకోకుండా ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అయితే చాలు. అండ్ ఈ టిప్లో నేను యూస్ చేస్తుంది మిల్క్ బ్రెడ్ తీసుకొని అందులో కాస్త మిల్క్లో ఇది డిప్ చేసి కొంత టైం వదిలేసాక దీన్ని ఒక పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మన బాడీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మెయిన్గా ఇది వేరే స్క్రబ్స్తో కంపేర్ చేసుకుంటే హార్ష్గా ఉండదు. ఎందుకంటే ఈ స్క్రబ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనివల్ల మన స్కిన్ అనేది డ్రైగా అయిపోకుండా ఉంటుంది. మన బాడీకి లోషన్స్ అనేది అప్లై చేస్తాం. అండ్ నార్మల్గా యూజ్ చేసే లోషన్స్తో కంపేర్ చేసుకుంటే వింటర్లో మనకి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఇచ్చే లోషన్స్ అయితే మాత్రం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ అనేది అదర్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అనేది చాలా డ్రైగా అయిపోతుంది. కాబట్టి వింటర్ కంటూ మీరు వేరే లోషన్స్ పర్చేస్ చేసుకోకుండా మనం యూజ్ చేసే లోషన్లో బాడీ ఆయిల్స్ యూజ్ చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను నార్మల్గా యూస్ చేసే లోషన్లో నేను జాన్సన్ బేబీ బాడీ ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తానికి అప్లై చేసుకుంటున్నా. ఈ బేబీ ఆయిల్ ప్లేస్లో మీరు ఏదైనా బాడీ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. మనం డే క్రీమ్స్ అండ్ నైట్ క్రీమ్స్ అంటూ యూస్ చేస్తాం. బట్ వింటర్లో దానికంటూ వేరేగా పర్చేస్ చేసుకోకుండా డే క్రీమ్లో కానీ నైట్ క్రీమ్లో కానీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ తీసుకున్నట్లయితే అది స్కిన్కి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ని ఇస్తుంది. దీనివల్ల మనం వేరేగా ఏమైనా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మనం యూస్ చేసే ప్రొడక్ట్స్లోనే ఇలా ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ని యూస్ చేసినట్లయితే మన స్కిన్ చాలా ఎక్స్ట్రా హైడ్రేట్ చేస్తుంది. అండ్ దీనివల్ల స్కిన్ అనేది డ్రైగా కాకుండా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకి వెదర్ చేంజ్ అవుతుంది. వింటర్లో మనకి వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇటువంటి టైంలో మన స్కిన్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకుండా కాస్త క్లోజ్డ్ క్లాత్స్ యూస్ చేసినట్లయితే మన స్కిన్ అనేది డ్రైగా కాకుండా ఉంటుంది. ఐ హోప్ మీకైతే ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.